బిర్యానీ రైస్ వేసేసానండి. రైస్ వేసిన తర్వాత ఇంకా అయిపోయినట్టేనేమో. మంచిగా ఆయిల్లో మగ్గిపోయింది కదా, చుక్క కూర వేసేసుకుందాం. కూర చికెన్ కర్రీ సూపర్ వచ్చిందండి. ఇంకా చికెన్ కర్రీ చుక్క కూర అంటే అసలు ఇంకా గోంగూర కన్నా సూపర్ ఉన్నటువంటి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఉప్పు చూసాను. చికెన్ కర్రీ ఇదిగోండి. ఈరోజైతే టెర్రస్ మీద వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుని వచ్చాను. వంకాయలు అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని వచ్చినాయి చూడండి. ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇలా మీరు కూడా ఒక పైన ఒక 5 వంకాయ టబ్బులు, అదే వంకాయ మొక్కలు వేసుకుని ఒక 5 టబ్బులు పెట్టుకున్నా, చిక్కుడు బదులుగా ఒక 2 టబ్బులు పెట్టుకున్నా. చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో. ఇది ఏమో ఆల్ పైస్ అంటారన్నమాట. ఎంత స్పైసీ అంటే అన్ని స్పైసీస్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ 2 ఆకులు కూరలో వేసుకుంటే చక్కగా భలే ఉంటుంది టేస్ట్ అయితే. స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ సరదాగా మీతో షేర్ చేసుకున్నాను. చుక్కకూర స్పెషల్. ఇంతకీ ఏంటంటే ఇంట్రో చెప్పలేదు కదా నేను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే చుక్కకూరతోటి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చుక్కకూరతో చికెన్ ఫ్రై సూపర్ ఉంటుంది. ఎంతమంది ట్రై చేశారు? ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ట్రై చేశాను. పచ్చిరొయ్యలు, చింత చిగురు, పచ్చిరొయ్యలు, చుక్కకూర కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కదా, మనకి అచ్చం గోంగూర పులుపు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి కర్రీస్కి బ్రహ్మాండంగా వండుకోవచ్చు. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్తో కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు మీకు మంచిగా చుక్కకూరతోటి చికెన్ ఫ్రై చూపిస్తాను. చేసేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను మీకు. చూడండి. ఇదిగోండి తోటకూర అది కోసుకొచ్చానమాట. ఇప్పుడు ఈ ఏర్లన్నీ కట్ చేసి, అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత సర్దుకోవడం పెద్ద పని నిజంగా చెప్పాలంటే. చిక్కుడుకాయలు మొన్న ఇన్ని కోసానులేండి, అప్పుడు మీకు చూపించలేదు కానీ ఇప్పుడు ఉన్నాయి చూడండి మళ్ళీని. ఈ పొడుగు చిక్కుళ్ళు అయ్యి. వంకాయలు చూడండి భలే ఉంటాయి ఇవి. ఒక కాయ చాలు మాట పులుసు పెట్టుకోవడానికి. అది ఇవన్నీ కూడా సర్దేసుకుంటాను. ఆ తర్వాత అన్నీ రెడీ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పుడు చూపించాను కదా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకుని మళ్ళీ వంటల దగ్గరకు వచ్చేసాను అనమాట. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదేమో బిర్యానీలోకి మాట కొంచెం దుమ్ములు ప్రాన్స్ కొద్దిగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. అవి కూడా ఇంకా బిర్యానీ వేసేద్దామని. ఇదేమో చుక్క కూరకి ఫ్రైకి రెడీ చేశాను. మెత్తని ముక్క తీసుకున్నాను. చుక్క కూర కూడా కడిగి రెడీ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. కారం కన్నా పచ్చిమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టాను. ఇదేమో కర్రీ కొద్దిగా చేసుకుందామని. లేదంటే మా పెద్దోడు బెంగటేసుకుంటాడు అనమాట. ఇప్పుడే అంటున్నాడు చుక్కకూరతోటి. చుక్కకూర ఇంతకు ముందు కూడా చేశాను, నువ్వు మర్చిపోయావేమో. అంటే ఒకటండి, వీళ్ళకి ఎందుకు గుర్తుండదంటే యాక్చువల్గా చుక్కకూర మా టెర్రస్ మీద వచ్చినప్పుడు చికెన్ ఉంటే ఆ టైంలో చికెను లేదా పప్పు వేసి వండుతాను. హారిక ఒకసారి చుక్కకూర పప్పు పట్టుకెళ్తూ ఉంటుంది లంచ్ బాక్స్లోకి. అలా కొద్దిగా వచ్చినప్పుడు అలా చేస్తాను. కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఇలాగ చికెన్ కర్రీలోకి అది వండుతాను. వీళ్ళు మర్చిపోయారు ఇంతకీ, అంతే కదా మిమ్మల్ని. సరే, ఇప్పుడు నీకే ఫస్ట్ పెడతాను. టేస్ట్ బాగుందని ఫ్రై మళ్ళీ వేయమని అడగాలి, అప్పుడు చెప్తాను నిజంగా. మరి ఇంకేంటి, కర్రీ కాదు, కర్రీ కూడా చేసుకోవచ్చు. అలా అయితే బయట నుంచి తెచ్చుకోవాలి, మన టెర్రస్ మీదే సరిపోదు. ఇదిగోండి ఆనియన్స్ ఉప్పేసి ఒక పక్కన వేగుతూ ఉంటాయి. ఇంకో పక్కన బిర్యానీ కూడా వేసేసుకుందాం అనుకుంటున్నాను. చక్కగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అన్ని పొయ్యిల మీద అన్నీ వేసేసుకుంటే ఇక లాస్ట్లో ఫినిషింగ్ ఫ్రై చేద్దామని. లేకపోతే వేడివేడిగా ఏం చేద్దాం. టైం ఎంత అయిందిరా, నేను టైం చూడలేదు. అయితే బిర్యానీ వేసేస్తాను, ఫ్రై కూడా అయిపోతుందిలే. చుక్కకూరే కదా, ఈజీగా మగ్గిపోద్ది, ఆకుకూరే కాబట్టి. ఓకేనా. కొన్ని అమ్మో, ఇంత లేట్ చేశానా నేను? అన్నీ రెడీ అయిపోయినాయిలే. టెర్రస్ మీదకి వెళ్తే ఇదే టైం తెలియదు మనకి వచ్చేటప్పటికి. పొద్దున్న టిఫిన్ చేసి టీలు తాగి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పైన టెర్రస్లో వెజిటేబుల్స్ కొంచెం మొక్కలకు నీళ్ళు పట్టుకుని వచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇవన్నీ రెడీ. ఇంకా మొదలైనవి, ఇంకా పాదులు పెట్టాలి నాన్న. ఈ సమ్మర్కి బాగా రెడీ చేసేసుకోవాలి. ఇంకా అన్నీ చిక్కుడుకాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఒక 2 వేద్దాం. అదేరా ఆల్ స్పైస్ అంటాం కదా, అవి ఆల్ స్పైసీ అంటాం కదా. మసాలా స్మెల్ సువాసన చూడ ఎంత బాగా, అందుకే సువాసన బాగుంటుంది. బిర్యానీ ఆకు ప్లేస్లో బిర్యానీలో ఇది వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. అన్ని మసాలాలు ఫ్లేవర్స్ కలుస్తాయి అన్నమాట అందులో.
కొంచెం ఒక స్టార్ ఫ్లవర్ వేద్దాం చికెన్ కూరలో, కొద్దిగా దాల్చిన చెక్క వేద్దాం, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, 2 లవంగాలు వేద్దాం అండి. ఇంతవరకు వచ్చింది. కరెక్ట్గా నేను 1:30 కల్లా ఫినిష్ చేసేస్తాను. ఇంకా ఆ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేస్తాను. ఫాస్ట్గా ఈ పొయ్యి మీద కూడా వేసేస్తాను, లేకపోతే అవ్వదు కదా. 12:30 అయిపోయింది అన్నాడని ఇంకా గబగబా సాయిరము ఇలా చెప్పాడని ముందు ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ బిర్యానీ చేసేస్తున్నాను. ఇంకా చుక్క కూర చికెన్ ఫ్రై అనేది లాస్ట్లో చూపిస్తాను మీకు పూర్తి వీడియో. ఇదిగోండి మసాలా కూడా ఆడేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఏం వేసానంటే జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ధనియాలు, జీలకర్ర వేసానమాట. స్టార్ ఫ్లవర్ అంటాం కదా అది వేసాను, కొంచెం మిరియాలు వేసాను అనమాట, బాగుంటుందని. అదే ఈ బిర్యానీలోకి చికెన్ కర్రీలోకి చుక్క కూర ఫ్రైలోకి వేసేసాను. ఇంకా ఎలాగో మీకు తెలుసు కదా అని చెప్పేసి మసాలా పెద్ద ఏం చూపించలేదు, రెగ్యులర్గా వేసుకొని మసాలా అయ్యే. కూర ఉడుకుతుంది, మసాలా వేసేసాను. మసాలాతో పాటు ఉడికితే చికెన్ బాగా ఉడుకుతుంది. ఒకసారి ఉప్పు చూసి సరిపోయిందో లేదో వేసుకుందాం. సరిపోద్ది అనుకుంటున్నాను. ఇక్కడ ఇది కూడా చూద్దాం, ఇది ఇంకా మరగలేదు. ఇందులో చికెన్ కొంచెం ప్రాన్స్ ఇవన్నీ వేసాను కదా, చూపించాను కదా మీకు. పచ్చిరేలు కూడా ఉంటాయి ఇందులో. ఇదిగోండి పచ్చిరేలు, చికెన్ దుమ్ములు అన్నీ వేసి బిర్యానీకి వాటర్లో మరగబెడితే ఆ టేస్ట్ దిగి బిర్యానీ రుచి బాగుంటుంది. మన కుక్కర్లో వేసుకునే బిర్యానీ కన్నా కుక్కర్లో వేసుకున్నా సరే నీళ్ళు మరగబెట్టేసి ఒక 15 నిమిషాలు మరగబెట్టిన తర్వాత రైస్ వేసి విజిల్స్ పెడితే బిర్యానీ అయితే మీరు ఎలా చేశారో అని అడుగుతారనమాట. అంత టేస్ట్ బాగుంటుంది. కేజీకి 1/2 కేజీ పైనే చికెన్ వేసేసుకోండి, ఇంకా అసలు వదిలిపెట్టరు పిల్లలైతే, అంత ఇష్టంగా తింటారన్నమాట. బిర్యానీ రైస్ వేసేసానండి. రైస్ వేసిన తర్వాత ఇంకా అయిపోయినట్టేనేమో. ఒకసారి కలుపుదామండి, పైకి కిందకి ఒకసారి తిరగెత్తేలాగా రైస్. మరి పచ్చిరేలుని చికెన్ వేసాం కదా, ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ బిర్యానీ అయితే సిమ్లో పెట్టాను, కొంచెం ఉందని మగ్గుతుందని, కొంచెం తేమ ఉందని. అయితే మనం ఇప్పుడు చుక్క కూరకి కొంచెం లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ఎల్లుల్లిపాయ ముక్కలు మాట ఇదిగోండి వేసేస్తున్నాను. కరివేపాకు, ఎల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం దోరగా వేగనిద్దాం, కలర్ మారాలన్నమాట. ఇలా చికెన్ వేసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్లో కొంచెం ఇది దోరగా వేగాలి. ఈ చికెన్ వేసేస్తున్నాం. ఇది కొంచెం వేగనిద్దామే. దమ్ అయిపోయినట్టుంది, ఇంకా ఆఫ్ చేసేస్తాం. కర్రీ అయిపోయింది. ఫ్రై ఇలా మెత్తగా ఉన్న పీసెస్ తీసుకుంటే ఫ్రైకి బాగుంటాయి అన్నమాట. కొద్దిగా పసుపు వేసాను, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మరి చికెన్ ఉడకాలి కదా అందుకు. దాంతోపాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా, అలాగే ఆనియన్స్ ఒక గుప్పుడు వేసుకోండి, ఒక 2 ఉల్లిపాయలు అనుకోండి, చిన్న ఉల్లిపాయలు. ఇలా చికెను చక్కగా వేగాలన్నమాట ఆయిల్లో. బాగా వేగినట్టుగా ఉంటాయండి. ఆయిల్ కొంచెం పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే. ఆయిల్ ఇలా చికెన్ వేగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాను కదా, టేస్ట్ అయితే భలే ఉంటుంది. కారం ఇందులోకి పెద్ద వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. ఎక్కువగా ఇది గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది. చూస్తాను, వేయాలనుకుంటే వేస్తాను, ఈ స్పైసీ సరిపోతే, లేదంటే ఇంకా కారంగా ఉంది అంటే వేయనమాట, స్కిప్ చేసేస్తాను. మీ ఇష్టం అన్నమాట. అంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే మనం చేసుకోవాలి. ఇలాగా కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసేసుకుంటే ఫ్రై అయిపోతుంది అన్నమాట దింపే ముందు. చుక్క కూర ఇప్పుడు వేయకూడదు, పులుపు కాబట్టి. ఇది కొంచెం బాగా దోరగా మట్టుకి వేగనిద్దాం. అక్కడ స్టార్టింగ్లో ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా,
చక్కగా చికెన్ కూడా పట్టి బాగా త్వరగా ఉడుకుతుందన్నమాట. స్పైసీ ఉంది నాన్న, ఉంది, బాగుంది. కాబట్టి ఇంకా కారం స్కిప్ చేసేయడమే బెస్ట్ ఏమో. మీరు ఒకటి చేస్తారు, లేకపోతే కారం తినేవాళ్ళు ఇంకా బాగా తింటారు. అంటే మా పిల్లలు మీడియం అటండి, మరి ఎక్కువ కారం తినలేరు. అలా తినే పని అయితే ఈ కారం కూడా యాడ్ చేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా. మసాలా ముద్ద ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. లేదంటే మీరు గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొన్ని నీళ్ళు ఇలా వేసుకుంటే చాలు. ఈ చికెన్ కొంచెం ఎక్కువసేపు ఏమక్కర్లేదు, ఇలా మూత పెట్టకుండానే ఉడికిపోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా మగ్గాలి. చుక్క కూర ఇలాగా కట్ చేసేస్తున్నాను త్వరగా మగ్గిపోతుందని. మన టెర్రస్ మీదే కాబట్టి శుభ్రంగానే ఉంటుంది. పొద్దుటే నీళ్ళు పట్టి హార్వెస్ట్ చేశాను, అయినా 2 టైమ్స్ మళ్ళీ కడిగేసాను. ఏదైనా పాకినా మట్టి అది ఉంటుంది కదా, ఇసుకది లేకుండా. కట్ చేసి కడిగే కన్నా ఆకులను ముందే కడిగేసుకొని ఆ తర్వాత కట్ చేస్తే మనకి పులుపు అనేది పోకుండా ఉంటుంది. అదే నీటిలో నానిపోయి ఆ రసం అంతా దిగిపోయే కన్నా. ఇంకా ఇది కట్ చేసేస్తున్నాను. చికెన్ అయితే ప్రస్తుతానికి అదిగోండి ఏగుతుందన్నమాట. ఈ ఆకుకూర అయితే సరిపోద్ది అనుకుంటున్నాను ఆ చికెన్కి. మంచిగా ఆయిల్లో మగ్గిపోయింది కదా, చుక్క కూర వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందామే. చుక్క కూర అంతా వేసేసాను కదండి. ఇది మగ్గిపోతే సరిపోతుంది అంతే. పులుపు అది చూసుకుంటే సరిపోతుంది. కొంచెం అంటే ఇలా ఆయిల్లో మగ్గబెడితే సరిపోతుంది. అని కారం వేయకూడదు అనుకున్నాను కదా సాయి, పులుపు వేసాను కదా, మొత్తం కారం పీల్చేసింది. అందుకని ఇంకా కారం వేయడం తప్పలేదు నాకు. ఇప్పుడు ఉప్పు చూస్తే కానీ త్వరగా మేమైపోయింది. చూసావా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. కర్రీలా ఉంది కానీ ఇప్పుడు దీన్నే బాగా మనం వేపుకోవాలన్నమాట, బాగుంటుంది. అంతే అండి. కొంచెం కారం లేదని వేసాను, కానీ లేకపోతే మీరు ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. అంటే పులుపు వేయడం వల్ల లాగేసుకుంది. ఇది కొంచెం దగ్గరకు వచ్చేలాగా వేపుకోవాలి. ఇది కర్రీలాగే ఉంది కానీ కర్రీలా కూడా ఇలా దింపేసుకుంటే రోటీలోకి ఇంకా భలే ఉంటుందండి. చపాతీలోకి, పులకాల్లోకి అది మంచి రుచిగా ఉంటుంది. మనం జర్నీలోకి పట్టుకెళ్ళిన పులుపు కూర కదా, పాడవదు కదా నాన్న. అంటే గోంగూర మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది మేహం అవడానికి. ఇది అలా లేదు, మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసేసుకుని సరిపోయిందేమో టేస్ట్ చేద్దాం. గోంగూర మాదిగా ఉందిరా, చాలా బాగుంది. అన్నంలోకి, వైట్ రైస్లోకి బాగుంటుంది. బిర్యానీలో కూడా గోంగూర చట్నీ చేసుకుని నంచుకుని తింటాం కదా, కట్ట కాదు, గోంగూర చట్నీ నంచుకుని తింటారు, చేస్తారు చట్నీ. కొంచెం నాకు ఉప్పు తక్కువ అనిపిస్తుంది, లైట్గా ఉప్పు వేస్తున్నాను. మిస్ అవ్వద్దు, ఈ రెసిపీ అయితే అద్భుతంగా వచ్చింది. ఇంకా కొంచెం చుక్కకూర పులుపు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకు ఏంటంటే సమానంగా ఉంది. కొంచెం లెమన్ పిండుకున్నాం అనుకోండి దింపే ముందు సరిపోతుంది. లెమన్ ఫ్లేవర్ ఈ చుక్కకూర బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఏమి వేయకుండా కొంచెం దగ్గరికి ఎగరబెడుతున్నాను. కూర చికెన్ కర్రీ సూపర్ వచ్చిందండి. ఇంకా చికెన్ కర్రీ చుక్కకూర అంటే అసలు ఇంకా గోంగూర కన్నా సూపర్ ఉన్నటువంటి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఉప్పు చూసాను, వేడన్నంలో కానీ, బిర్యానీలో కానీ, రోటీలో కానీ సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ రెడీ అయిపోయింది, పొత్తులా వచ్చేసింది. అంటే ఎక్కడ తేమది లేకుండా ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా సాయిరామ్కి ఇష్టం, ఇది కూడా నచ్చేస్తుంది వాడికి, చాలా బాగుంటుంది. 3 రెసిపీస్ మాట కొద్దిగా. ఇదండి ఈరోజు అయితే. ఇది పొద్దుటికి సాయంత్రంకి చేసేసుకుంటాను. ఇంకా సాయంత్రం వంట పెట్టుకోను, వేరే పని ఏదైనా ఉంటే అది చూసుకుంటాను అనమాట. బిర్యానీ రెడీ అయిపోయిందని నేను అనేటప్పుడు నాకు యాడ్ గుర్తొస్తుంది. బిర్యానీ చేయలేదు అన్నయ్య అంటుంది కదా వాళ్ళ చెల్లి. ఏదో అది అదా సర్ఫ్ ఎక్సెల్కో మరి దేనికో, అదే డిటర్జెంట్ పౌడర్ ఏదనుకుంటాను, డిటర్జెంట్ పౌడర్ దేని. ఇదిగోండి చూసారా బిర్యానీ బాగా వచ్చేసింది కదా.